బంగారు బాతుగుడ్లు కావాలి. ప్రతిరోజు ప్రతినిత్యం వీళ్ళకి బంగారు బాతుగుడ్లు కావాలి. కారణం కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పార్టీకి కప్పం కట్టాలి. రాష్ట్ర మంత్రులకి వసూళ్లు కావాలి. కాబట్టి వీళ్ళకి బంగారు బాతుగుడ్లే కావాలి. వీళ్ళకి ప్రజలకు ఇచ్చినటువంటి వెరీ గుడ్ అనేది కనబడతల్లా. నిన్నగాక మొన్న కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్య సమావేశం జరిపారు. రహస్య సమావేశం జరిపింది కమిషన్లలో వాటాల కోసం. మంత్రులు వసూలు చేస్తున్నటువంటి ఒక వాటాల్లో కోటాలు ఇవ్వటం లేదని చెప్పని నిరసన తెలియజేస్తూ వాళ్ళ యొక్క అసమ్మతిని తెలియజేయటం కొరకు వాళ్ళు సమావేశం పెట్టుకున్నారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి బడ్జెట్ సంబంధించినటువంటి విషయంలో ప్రజల్లోకి వెళ్తాం. ఈ పథకాల యొక్క బడ్జెట్ ప్రతిపాదనల యొక్క వివరాలని ప్రజలకి తెలియజేస్తాం. ఇప్పటికే సూక్ష్మ పరిశ్రమలు కానీ, మధ్యతరగతి ప్రజానికం కానీ, రైతులు కానీ, మహిళలు కానీ బడ్జెట్ చూసిన తర్వాత అందరూ మెచ్చుకుంటా ఉన్నారు. వెరీ గుడ్ అంటా ఉన్నారు. ఫీల్ గుడ్ అంటా ఉన్నారు. దట్ ఈజ్ మోడీ అని చెప్పంటా ఉన్నారు. జై జై టు నిర్మలా అని అంటా ఉన్నారు. ఇది స్పష్టంగా త్వరలోనే జరగబోయేటువంటి ఈ 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. ఆ రకంగా 2 ఎమ్మెల్సీ యొక్క అభ్యర్థులు గెలవబోతున్నటువంటి విషయాన్ని, గెలిపిస్తారన్నటువంటి అంశాన్ని, మద్దతు పలుకుతారన్నటువంటి ఒక అంశాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నానని చెప్పని మనవి చేస్తున్నాను.